సుమిత్ర, కైకేయిల వద్ద కూడా అనుమతి తీసుకున్న రాముడు తన ధనమునంతను బ్రాహ్మణులకును భృత్యులకును దానము చేసి సుమంత్రునితో కూడి చివరగా దశరథుని వద్దకు వచ్చెను. దుఃఖభారముతో నిట్టూర్చుచు గ్రహణ సూర్యుని వలె బలహీనమైన తటాకము వలె తేజోవిహీనుడైన దశరథుడు నమస్కరించుచూ వచ్చుచున్న తన రాముణ్ణి దూరము నుండియే చూచి వెంటనే ఆసనము నుండి లేచి వేగముగా తడబడిన అడుగులతో పరిగెత్తుతూ, రామా, కైకేయి నన్ను వంచించినది. నీవు అయోధ్యాధిపత్యమును పొందుటయే నా కోరిక అని గద్గద స్వరంతో నిస్సహాయ స్థితిలో దీనముగా పలికెను. చివరికి సీతారామ లక్ష్మణులు రథమెక్కిన పిదప సుమంత్రుడు వాయువేగము వంటి వేగముగల అశ్వములను కూడగట్టుకున్న ధైర్యముతో తోలెను. ఆ దృశ్యమును చూచిన జనులందరూ శోకాక్రాంతులై దుఃఖ సాగరమున మునిగిపోయిరి. సారథి, గుర్రములు లాగి మెల్లగా వెళ్ళుము, మేము రాముని ముఖమును చూడవలెను అని కన్నీటితో నిస్సహాయంగా అరుస్తూ వారి వెనుక పరిగెత్తిరి.